కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు దేనికి పనికిరావు, మొత్తం కమిషన్ల కోసమే కట్టిండ్రు, అంతా అవినీతిమయమే. కరెంటు కొనుగోలు నుంచి మొదలు పెడితే కాళేశ్వరం దాకా అన్నట్టు చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు అధికారంలో ఉండి పరిపాలన చేస్తుంటే తెలుస్తున్నది కేసీఆర్ సారు ఇల్వ ఎంతటిదో. మన డిప్యూటీ సీఎం భట్టి సార్ ఏమంటున్నాడో ఓసారి నుర్రి. ప్రాజెక్ట్ ఒక దేవాలయం లాంటి, అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు ఈ రాష్ట్ర జీడిపికి పెద్ద ఎత్తున ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కళ్ళ మనసు పెట్టి దాన్ని పనిచేయాలని చెప్పి ఉద్యోగాలు పొందుతున్న మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటి నుంచి నిమ్మలంగా అయినా నిజం తెలిసిపోతుంది అన్నుడు కాదు. కాంగ్రెస్ పార్టీ చెప్పినవి కట్టుకథలే అనేది వాళ్ళే చెప్తారనాలే. ఇంటిది కదా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఏమన్నాడో, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు దేవాలయం లాంటిదట. అక్కడ తయారయ్యే కరెంటు తెలంగాణ రాష్ట్ర జీడిపికి మస్తు పనికొచ్చేదట. అందుకే అందరూ కష్టపడి పనిచేయాలన్నట. అంటే అప్పుడు అంతా అవినీతే అని అబండాలేసి అన్నోళ్ళు ఇప్పుడు ఎట్లా చెప్తున్నారో చూడుర్రి. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కు భూమి ఇచ్చిన కుటుంబాల చదువుకున్నోళ్లకు ఆ స్టేషన్ లా కొలువులు ఇచ్చిండ్రు. అగో అప్పుడు మన ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలి. కేసీఆర్ సారు పట్టు వట్టి కట్టిన యాదాద్రి ఎంత గొప్పదో కాంగ్రెస్ పార్టీలకి ఇప్పుడు అర్థమైతున్నట్టున్నది. అది జనానికి చెప్పకుంటే ఇంకింత చెడ్డ పేరు వస్తుంది అనుకున్నారో ఏమో గాని ఈ ప్రాజెక్టు దేవాలయం అని చెప్తున్నాడు. భట్టి సారసొంటోళ్ళు బయటికి చెప్తున్నారు గాని ఇంకా కొందరున్నారు కేసీఆర్ సార్ చేసిన పనులు చాలా మంచి అని వాళ్ళ మనసులో ఉన్న బయటికి చెప్పనోళ్ళు చాలా మందే ఉన్నారు. మరి వాళ్లకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో ఏమో చూడాలి.